ఇప్పుడు చూడబోతోంది అతి ఘోరమైన పెళ్లి తతంగం. చాలా మంది దీన్ని చూసి ఎంతో నేర్చుకోవాలి. ఒక వ్యక్తి పెళ్లి కోసం ఎన్నో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో తన ప్రొఫైల్ అప్లోడ్ చేశాడు. ఎట్టకేలకు ఓ మహిళ ఓకే చెప్పడంతో వివాహం జరిగింది. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే పెళ్లి జరిగి నెల గడుస్తున్నా ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు. మనోడు కలల మీద కలలు కంటున్నాడు. ఎన్ని రకాల ఫస్ట్ నైట్ పాటలు ఉన్నాయో అవన్నీ పాడుకున్నాడు. పాపం ఒక్కడే ఇదిగో ఇలా తెగ నలిగిపోయాడు, రగిలిపోయాడు. పెళ్లికి కావలసినవి అన్నీ బాగానే జరిగినా ఆ కొత్త పెళ్లి కూతురు భర్తను దూరం పెడుతూనే వచ్చింది. ఏదో కారణం చెప్పి ఆ కార్యక్రమం మాత్రం జరగనివ్వలేదు. ఒక్కసారి అసలు వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్లోని లక్నో సమీపాన ఉన్న సేనాని విహార్ ప్రాంతానికి చెందిన పరమానంద్ సింగ్ అనే వ్యక్తి తన పెళ్లి కోసం తన ప్రొఫైల్ను ఓ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. సోనీ అనే మహిళ ఆ బయోడేటాను చూసి పరమానంద్కు ఫోన్ చేసింది. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆ తర్వాత అది కాస్త పెళ్లికి దారితీసింది. వీరిద్దరి వివాహం 2022 నవంబర్లో జరిగింది. ఫస్ట్ నైట్ జరగలేదు. కానీ సరిగ్గా నెల గడిచిన తర్వాత ఒక రాత్రి ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అది మామూలు కాలు కాదు, మెదడుకు నిప్పంటించిన దారుణ కాల్. అవతల నుంచి ఫోన్ చేసి వాడు సోనీ తన భార్య అని, తనకు విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకుందని, ఆమెతో వివాహ బంధాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. అంతేకాదు, ఏకంగా 2.7 లక్షలు డిమాండ్ చేశాడు. భయపడిన మన పెళ్లి కొడుకు పరమానంద్ నిందితుడు అడిగిన అమౌంట్ను వణుకుతూ ఇచ్చేశాడు. అనంతరం కొత్త పెళ్లి కూతురు సోనీ ఇంట్లోని బంగారు నగలన్నీ చేత్తో పోగేసి చెలో చెలోమంటూ ఆ రాత్రి రోడ్డెక్కి పరువున ఎటో ఉడాయించింది. పొద్దున మెలకు వచ్చిన మనోడు జరిగిందంతా తలుచుకుని డబ్బుల కోసం ఆ ఇద్దరూ తనను మోసం చేశారని గ్రహించాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంకా ఫస్ట్ నైట్ కూడా జరగక ముందే దెబ్బతిన్న ఇలాంటి వరుడు ఈ దేశంలో ఇతడే అయ్యుంటాడు.